అమ్మో నేను చెప్పలేదు. నేను చెప్తే చాలే కుమ్ముతారు. ఏ ఒక్క నిమిషం. ఏంటిది? ఎక్కడా? ఏం లేదు. భలే జోకులేస్తుంటావు. ఏమైంది? ఇదిగో ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఇదిగో ఇక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు సిగ్గుపడుతున్నావు? వద్దున్నానా? ఇక్కడికి వచ్చి కూడా ఎలాగైనా నేనంటే నీకు ఇష్టమే కదా, మరి ఎందుకు వద్దంటున్నావు? ఇక్కడ ఎవరు చూడట్లేదు కదా. నువ్వు చాలా అందంగా ఎవరా మీరు? మీ సినిమా చాలా బాగుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంఎంఎస్ చేయమంటావా, యూట్యూబ్లో అప్లోడ్ చేయమంటావా? వీడియోలన్నీ డిలీట్ చేయండి రా, లేకపోతే చంపేస్తా. ఏంటి పెద్ద యాక్షన్ హీరోలో బిల్డప్ ఇస్తున్నావు? నీకు దమ్ముంటే మా ముందు కళ్ళార్పకుండా ఒక్క నిమిషం అక్కడే ఉండు, నీ వీడియో నీకు ఇచ్చేస్తాం. ఎలా ఉంది పెప్పర్ స్ప్రే? కళ్ళు మండుతున్నారా? మండుతుందా? చాలా ఇంకొంచెం కొట్టమా? కళ్ళు మండుతున్నారా? ఎరా మీరు లవర్సా? లవ్ అంటే ఏంట్రా? ఒంటికి పట్టిన కోని లవ్ అని పేరు పెట్టుకుని చెట్లు పొట్లం తిరుగుతారు. ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పావో మీ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. జాగ్రత్త. ఏమి చిందిరా సుఖం. చంపేస్తారా? మిమ్మల్ని వదలరా. మంట అమ్మా. లవ్ అంట, లవ్ తొక్కలో లవ్. చంపేస్తారా? మిమ్మల్ని వదలరా.
అమ్మాయి వెనకాల పడుతున్నాడు. ఎవడై ఉంటాడు? పదా అటు పని పడతాంపా. ఆగరా, ఎవరు నువ్వు? ఎందుకు అమ్మాయిని ఫాలో అవుతున్నావు? నేను ఫాలో అవుతున్నానా? ఇందాక నుంచి ఫాలో అవుతున్నాం రా. ఆ అమ్మాయి ఎటు వెళ్తే నువ్వు అటు వెళ్తున్నావు. ఏంటి సంగతి? తన నా లవ్. ఏంటి నీ లవ్వా? అయితే ముందు వెనక పరిగెడుతున్నారు ఎందుకు? ఆ విషయం తన్నే అడగండి. అయితే ప్రూఫ్ చూపించు. ఏం ప్రూఫ్? లవర్స్ అంటున్నావు కదా, ఆ ప్రూఫ్ చూపించు. లవర్స్ కి ఏం ప్రూఫ్లు ఉంటాయి? లవ్ లెటర్స్, అదే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే గిఫ్ట్లు, అది అలాంటివి చీపెట్టు. మా ఇద్దరి మధ్యన అలాంటివి ఏం లేవు. అయితే మీరు లవర్స్ కాదు. మేము లవర్స్మే. మేము నమ్మం. మీరు నమ్మాలి. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి, అందుకే ప్రేమించుకున్నాం. ఇక్కడ నమ్మకం కుదరట్లేదు. దానికి మేమేం చేయాలి? మీరు టెస్ట్ పాస్ అవ్వాలి. టెస్టా? ఒరే రావణ, చెప్పు. చూడరా, లవ్ అంటే ఓ తీయని అనుభూతి అని రాసేడు. ఆ అమ్మాయి రాసింది కొత్త టైం వేస్ట్ అని రాసింది. ఓహో, లవ్ లో ఉంటే ప్రపంచంలో ప్రియురాలు తప్ప ఇంకెవరూ కనబడరు అని రాసేడు. చదువులో ఫెయిల్ అవుతామని రాసింది. లవ్ లేకుంటే జీవితమే వ్యర్థం అన్నాడు ఇటు. ఆ అమ్మాయి ఏమంది? మనశ్శాంతిగా ఉంటుందని రాసిందిరా. మీరు లవర్స్ అంటున్నారు, ఒక్క అభిప్రాయం కూడా కలవటం లేదు. నాకు చిన్న డౌట్ వస్తుంది. మీరు ఒకరికొకరు ముందే తెలుసా? తెలుసు. అయితే చివరగా ఒక ప్రశ్న, మీ నాన్న పేరేంటి? నారాయణరావు. పద. ఇంకెళ్దాం పద. సరే పద. పద. అందుకే లవర్స్ అంటే అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉండాలి. 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలియవు. కనీసం ఇప్పుడైనా తెలుసుకుందాం. 50 కిలోమీటర్ల దూరం వచ్చాం. ఎవరైనా చూస్తారేమో అని భయం. అన్నిటికీ భయం. ఇప్పుడు చూడు, వాళ్ళు ఏమన్నారో చూసావుగా. పక్కన నడవద్దంటావు, వెనకాల రమ్మంటావు. అర్థమైన వాళ్ళు అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ఆడపిల్లని, నీలాగా నేను ఎక్కడ పడితే అక్కడికి రాలేను. నిన్ను అర్థం చేసుకోలేదంటున్నావు. అలా అయితే నీతో ఒంటరిగా ఇంత దూరం ఎలా వస్తాను? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయినా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. మనల్ని నిలబెట్టి అన్ని వేస్ట్ క్వశ్చన్స్ వేస్తుంటే ఎవరు మీరు, మీకెందుకు చెప్పాలి అని ఒక్క మాట అనలేకపోయా? సరే ప్రియా, అవన్నీ వదిలేసే. సరదాగా ఒక రోజు గడుపుదామని వచ్చాం. ఒక్క రోజు కాదు, 3 గంటలు మాత్రమే. సరే 3 గంటలే. కాలేజ్ టైం అయ్యేసరికి మళ్ళా మనం మన కాలేజ్కి వెళ్ళిపోదాం. ఉన్న కాసేపు హ్యాపీగా ఉందాం. ఎందుకు భయపడుతున్నావు? సరే పద. అవును, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏమడిగారు? మీ నాన్న పేరేంటని అడిగారు. చెప్పగానే వెళ్ళిపోయారు. మా నాన్న పేరు నీకెలా తెలుసు? మన గ్రాఫిక్స్ లెక్చరర్ నీకు తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా మీ నాన్న పేరు చెడగొడుతున్నావు అని పేరు చెప్పి మరీ తిట్టేవారు కదా, అందుకే గుర్తుంది. థ్యాంక్ గాడ్. అందుకేనా వెళ్ళిపోయారు. నువ్వు ఆ పేరు చెప్పకపోతే మనల్ని ఇంకా విసిగించేవారేమో. అవునా? అవును, నన్ను కూడా అదే క్వశ్చన్ వేశారు. నిన్ను అడిగి టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంతకీ అసలు వాళ్ళెవరంటావు?
అదే అర్థం కావట్లేదు. అవును, నన్నెందుకు ఇష్టపడ్డావు? నీ అందం చూసి. మరి నువ్వు? నీ నిజాయితీ చూసే. నీకు బాగా నమ్మకమే నువ్వు పెద్ద అందగతవని. ఏ కాదా? ప్రేమ గుడ్డిదనేది అందుకే ఎలా ఉన్నా అప్సరసలా కనబడతారు. ఏ హేయ్, సరదాగా అన్నానులే, ఫీల్ అవ్వకు. అయినా నీ అందం కంటే కూడా నీ అమాయకత్వం చూసి ఇష్టపడ్డాను. అంటే నన్ను ఈజీగా మోసం చేయొచ్చనా? అయ్యో అదేం కాదు, నేను సుఖపడొచ్చని. నువ్వు ముందు వెనక ఆలోచించి మరీ నన్ను లవ్ చేసావా? లేకపోతే ఇది జీవితం అమ్మా, ఎలా పడితే అలా లవ్ చేసి పెళ్లి చేసుకుని ఇరుక్కుపోతాం ఏంటి? అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవన్నమాట. చేసుకుంటాను, కానీ కొంచెం బెటర్ అమ్మాయిని చేసుకుంటే పనిష్మెంట్ తగ్గుతుంది కదా అని. ఏయ్ నిన్ను జస్ట్ కిడింగ్. అవును, మనం ఈ ఊరు వచ్చినట్టు ఎవరికి చెప్పలేదు కదా? లేదు, ఎందుకలా అడిగావు? ఏం లేదు, డౌట్ వచ్చి. డౌటా? ఫ్రెండ్స్ కూడా చెప్పొద్దన్నావుగా. చెప్పలేదు. అయినా మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. నువ్వు సూపర్ ప్రియా. తెలిసింది. ఏం తెలిసింది? మనం అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావురా? ప్రియ ఇక్కడికి వచ్చిందిరా. ప్రియా ఇక్కడికి వచ్చిందా? పొద్దున కాలేజీలో చూసానే. అప్పుడు కాలేజీలోనే ఉంది, ఇప్పుడు లేదు. అంటే ప్రియా ఇప్పుడు ఇక్కడ ఉందా? అవునరా, ఇక్కడే ఉంది. ప్రియా అంటే ఎంత ఇష్టం రా బా నీకు. ప్రియాని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావు. ఏంట్రా ఇది? ప్రియా గిఫ్టా? నీకు అలా అనిపించిందా? ఏ కాదా? యాసిడ్. యాసిడా? అవును, యాసిడే. దేనికిరా? ప్రియా నన్ను చాలా మోసం చేసిందిరా. మోసమా? ఆ రవిగాడితే ఊరు వచ్చింది. హే, రవిగాడు కూడా ఈ ఊరు వచ్చాడా? అందులో మోసం ఏముంది? వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు, అందుకే సరదాగా ఈ ఊరు వచ్చి ఉంటారు. అసలు ప్రియా నేను ఇష్టపడలేదు కదా మోసం చేయడానికి చేయపోవడానికి. నువ్వు అలా అది- ఎలా మాట్లాడతావురా? నేను ప్రియని ఎంత ఇష్టపడ్డానో నీకు తెలుసు కదరా. వాళ్ళు సరదాకి రాలేదు, మరి వాళ్ళు లేచిపోయి ఈ ఊరు వచ్చారు. అవునా? పెళ్లి చేసుకుంటారు ఈ రోజు. ఈ ఊరు వచ్చి పెళ్లి చేసుకోవాల్సినంత విశేషం ఏముందిరా ఇక్కడ? పసుపుతాడు చాలు పెళ్ళవడానికి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే మధ్యలో నీ బాధ ఏంటి? నాకు దక్కని ఎవరికి దక్కడానికి వీల్లేదు. అదేంట్రా, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ యాసిడ్ ప్రియా మీద పోస్తా. ప్రియాని మర్డర్ చేస్తావా ఏంటి? లేదు, అందం వరకే పోవాలి, అందుకే కొంచెమే తెచ్చా. ప్రియా అసహ్యంగా ఉంటే వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తా. సరే, నేను కాలేజీకి వెళ్తాను, నువ్వు పని కాని. అదేంట్రా? యాసిడ్ పోయడం అంటే మామూలు విషయం ఏంట్రా? పోలీసులు తెలిసినంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. నువ్వు పని చూసుకొని కాలేజీకి వచ్చేస్తే అక్కడ కలుద్దాం. వెళ్ళరా, వెళ్ళు. యాసిడ్ పోస్తానన్న నువ్వు ఏడుస్తున్నావేంట్రా? ఒరే, అందరూ నన్ను మోసం చేస్తున్నారా. లవరే మోసం చేసిందంటే బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కూడా మోసం చేస్తే నేను ఏం చేయాలరా? అరే అది కాదురా, ఇలాంటి పనులు వద్దు. నువ్వు నాతో రా, మనం కాలేజీకి వెళ్దాం. నేను ప్రియని వదిలి రానురా. ఈ రోజు నా పగ తీరాల్సిందే. మరి ఇప్పుడు ఏంటి? నువ్వు నాతో ఉండు. నీతో పాటు నేను దొరుకుతాను కదరా. దొరకం. ఎలా? అందుకే మాస్కులు తెచ్చా. పోసేటప్పుడు ఇవి పెట్టుకొని పోస్తే ఎవ్వరికీ కనపడం. నీతో పాటు నన్ను కూడా ఇరికిస్తున్నావు కదరా. ఛ, నువ్వు నీ ఫ్రెండ్షిప్ చచ్చిపోతున్నాను రా బాబు. ఏ, ఆగు, ఆగు, ఆగు. ఏమైంది? ఇప్పుడే ఊరు నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు, జస్ట్ ఫర్ ఫన్. అమ్మయ్యా. ఒరే, అనవసరంగా టెన్షన్ పడ్డాంరా. మనం ఎందుకు వచ్చామో మనకి మాత్రమే తెలుసు, ఆడికి తెలియదు కదా. కరెక్టే, ఆ విషయం తెలియక తెగ టెన్షన్ పడిపోయాం. అందుకేరా అనేది, పేపర్లో నేరస్తులు పట్టుపడ్డారని రాస్తారు కానీ పోలీసులు పట్టుకున్నారని రాయరు కదా.
అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, అస్సలు టెన్షన్ పడకూడదు, అర్థమైందా ఏంటి? సరేనా? అలాగేరా. రేయ్, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆ? అది తాటి చెట్టు కోసం చూస్తూ, అది ఎందుకు? కళ్ళు కోసం సార్. కళ్ళు తాడి చెట్టు కొత్తది, కళ్ళు దొరికేది కళ్ళు దుకాణంలో. అంటే ఊరికి కొత్త, దారి ఏంటి తెలియక ఊరు ఇలాగా. కొత్త? ఓహో అలాగా. అయితే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. వెళ్ళండి. అక్కడ ఆ. కళ్ళు కాంపౌండ్ ఉంటది, వెళ్ళండి. ఆ. ఏంటిది? స్ప్రే బాటిల్ సార్. వస్తూ ఊరు నుంచి కొనుక్కొని వచ్చాం, మార్కెట్లోకి కొత్తగా వచ్చింది, బాగుంది అంటే తీసుకున్నాం. ఓహో అలాగా. ఇటు ఇవ్వు. ఇది నోట్లోగా బాడిగా. ఇడి గబ్బోతున్నాడు, ఇడి కూర్చో. రేయ్, దీనికి లాక్ ఏమైనా ఉందా? ఏది? ఆ? సార్ ఇక్కడే ఉన్నాను సార్, పక్కనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఏరీలు వెళ్ళిపోయారు. ఓహో, సార్ పిలుస్తున్నారు. నడు. సరే పద. ఏరా, యాసిడ్ పోయడానికి వేరే బాటిల్ అని దొరకలేదా నీకు? నీ ఛ! ఫస్ట్ టైం లైఫ్లో మా నాన్నతో కాకుండా బయటకు వచ్చింది నీతోనే తెలుసా? నేను కూడా ఏయ్, అదే లవర్తో బయటకు వచ్చింది ఫస్ట్ టైం అంటున్నాను. ఎవరు? మా నాన్న. లిఫ్ట్ చేయి, లేదంటే డౌట్ వస్తుంది. సరే చెప్పు నాన్న. ఏమా ఎక్కడున్నావు? క్లాస్లో ఉన్నాను నాన్న. ఆహా, సరే అమ్మా. సరే నాన్న. మధ్యాహ్నం టైంకి లంచ్ చేయమ్మా. ఓకే, అలాగే చేస్తాను. సరే అమ్మా. ఓకే నాన్న, బాయ్. బాయ్. ఏమంటున్నారు మీ డాడీ? ఎక్కడున్నావు అని అడిగారు. అవునా, మీ డాడీకి ఏమైనా డౌట్ వచ్చిందా? అదేం లేదు, నా మీద మా నాన్నకి చాలా నమ్మకం. కానీ మా నాన్నకి అబద్ధం చెప్పొచ్చాను నీకోసం. లవ్లో ఇవన్నీ కామనేలే, పట్టించుకోకు. సరే పద. పద. అవును, ఇవేం చెరువులు? నాకు మాత్రం ఏం తెలుసు, చేపలు రొయ్యలు అయి ఉంటాయి. దా. నమస్తే సార్. నమస్తే సార్. ఏమవుతూ జాగ్రత్త. మీరు పోలీసులనే అనుమానం ఈ ఊళ్ళో ఎవ్వరికీ రాకూడదు. ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారా? Yes, sir. మీరు డ్యూటీలో కొత్తగా జాయిన్ అయ్యారు. మీరు పోలీసులనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అది మన ఇన్వెస్టిగేషన్ కి ప్లస్ అవుతుంది. Yes, sir. అమ్మో, వీడు పోలీసులు రా. ఈ నెలలో ఇప్పటి వరకు ఇదే ఊళ్ళో 5 ఇన్సిడెంట్లు జరిగినట్టు మనకు అనఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిల్లో నిన్నో కంప్లైంట్ వచ్చింది. దానికి వాళ్ళు పెప్పర్ స్ప్రే వాడుతున్నారంట. పెప్పర్ స్ప్రేనా సార్? అవును, పెప్పర్ స్ప్రే. అటువంటి ఇన్సిడెంట్ల నుండి కాపాడుకోవడానికి లేడీస్ని వాడమంటే ఆ పని చేసేవాళ్లే దాన్ని వాడుతున్నారు. అలాగా సార్. కేర్ఫుల్ గా ఉండండి. ఎవ్వరి మీద ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు మీరు స్టేషన్కి రావాల్సిన పని లేదు. ఈ ఫీల్డ్స్ లో తిరుగుతూనే ఉండండి. ఎస్ సార్. ఒరే, ఇందాక మనం చూసిన వాళ్ళ చేతిలో ఉన్నది పెప్పర్ స్ప్రే అంటావా? నేను అదే అనుకుంటున్నాను రా. మనం జస్ట్ లో మిస్ అయ్యే వాళ్ళని. ఎక్కడ మిస్ అవుతారా? కళ్ళు కాంపౌండ్ వైపు వెళ్ళమని మనమే కదా చెప్పాం. అవును. అక్కడికి వెళ్ళామనుకో దొరికేస్తారా వాళ్ళిద్దరు. నడే. ఫస్ట్ ఇలా కంట్లో పడ్డాం, ఇలా గనక దొరికితే ఆ ఏదో పనులు చేసే బ్యాచ్ మనమే అని చెప్పి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తారా. ఈ ఊర్లో ఇన్ని ఇన్సిడెంట్సా? ఇంత చిన్న పల్లెటూరులో ఇంతమంది ఎదవలా? అయినా ఇలాంటి పనులు చేయడానికి బిల్డింగ్లు అపార్ట్మెంట్సే కాదురా, చెట్లు పుట్లు కూడా సరిపోతాయి. అయినా ఇన్ని రిస్కులున్న చోట మనం ఎందుకురా, పోదాం పదా కాలేజ్కి. నువ్వు మళ్ళీ అలా మాట్లాడకరా, నేను నీ ఫ్రెండ్ అని రా. ఓరిని సెంటిమెంట్ డైలాగులు నువ్వును. ఒరే వద్దురా, పోదాం పదా. సరే పద ఎదుగుదాం.
చూడ్డానికి చిన్నదిగానే ఉంది కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? వాళ్ళు ఈ ఊరే వచ్చారా? అవునరా, వాళ్ళు ఈ ఊరే వచ్చారు, అందులో డౌట్ లేదు. హలో హలో జయరామ్, అవును, మీరెవరు? నేను ప్రియా ఫాదర్ని. ప్రియ మీ క్లాసే కదా? అవును. ప్రియా రవి అనే అబ్బాయితో ఎక్కడికో వెళ్ళిందట. నీకేమన్నా తెలుసా బాబు? మీకెవరు చెప్పారు? నేను మీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ప్రియకి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే మీ ఫ్రెండ్స్ నీ నెంబర్ ఇచ్చారు. ఓహో అలాగా. ఏమ్మా నీకేమన్నా తెలుసా? తెలుసు, కోటిపల్లి అనే ఊరెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? లేచిపోయినట్టున్నారు. అవునా? మీరేం కంగారు పడకండి అంకుల్, వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. సరే బాబు. ఎవర్రా? ప్రియా వాళ్ళ నాన్న. ఆయన నీకు ఫోన్ చేశారా? ఊరు పేరు అన్నీ చెప్పేశావు. ఆయన ఇక్కడికి వచ్చేస్తే రాని, ఆయన వస్తే వాళ్ళ లవ్ చెడుద్ది. అదే మనకు దొరికితే ప్రియా ముఖం వాళ్ళ లవ్ రెండు చెడతాయి. నువ్వు తెలియ తక్కువ అనుకున్నారా? పర్లేదు, అప్పుడప్పుడు బ్రెయిన్ బాగానే యూజ్ చేస్తున్నావు. రే, ఇంతకీ పోలీసు వాళ్ళు ఎక్కడున్నారా? కనపడతాం లేదు. ఎక్కడ ఉంటారు? కళ్ళు కాంపౌండ్ లో మన కోసం కాపలా కాస్తుంటారు. సరే త్వరగా కానీ ఏదోటి, నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. సరే పద, ఎతుకుదాం. సరే పద. ఒరే, ఇలా అయితే చాలా కష్టం వాళ్ళని క్యాచ్ చేయడం. వాళ్ళ గురించి ఎవరినైనా అడగాలి, వాళ్ళు ఎక్కడైనా కనిపించారేమో అని. సరే. ఏ బాబు, నన్నేనా? అబ్బా దొరికారు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? నేను అమ్మాయిల్ని చూడనుగా. ఏంటి అమ్మాయిలు చూడవా? అబ్బాయిలనైతే చూస్తాను. రేయ్, రవిగాడి ఫోటో ఉంది కదరా, తీసి చూపించు. అబ్బాయి బాగున్నాడు. చెప్తే నాకేంటి? ఏం కావాలి? నీ టైం కావాలి. వాచియా? చెప్పాడు. వాచ్ కాదు, నువ్వు నాతో గంట గడపాలి. గంట ఏంటి, 2 గంటలు గడుపుతాను. చూస్తే చెప్పు. నేను చూడలేదు, చూస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నీతో చెప్తాగా. కానీ నువ్వు మాట తప్పకూడదు, నాతో గంట గడపాలి. అలాగే రా బాబు, చూస్తే చెప్పు. అరే, మనకిప్పుడు తగిలినాడు మగా కాదు ఆడా కాదురా, పూజకి పనికిరాని పువ్వు మాడారా. అమ్మా, వీడు ఆ టైపా? కాస్త అలాంటోని కాకుండా కొంచెం వయసు అయిపోయిన నాపి అడిగితే బెటరు. అదిగో అటు చూడు. తాత, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడన్నా చూసావా? చూసే ఉంటాను. చూసావా? చూసినా నాకు ఎక్కువసేపు గుర్తుండదుగా. గుర్తుండదా? అదేంటి? అంతే నాయనా, ఏది నాకు ఎక్కువసేపు గుర్తుండదు. నాకు అల్జీమర్స్ కదా. అల్జీమర్సా? అవునరా మామ, అల్జీమర్స్ అంటే ఏంట్రా? వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపురా ఇది. అవునా? ఈ ముసలోడికి అల్జీమర్స్ ఉందని మాత్రమే గుర్తుంది, మిగతాదంతా మర్చిపోయాడు. అయినా వాళ్ళని వీళ్ళని అడగడం కన్నా మనం వెళ్ళి ఎత్తుక్కోవడం బెటర్. పద పద. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అదేంటి అలాగడిగా? మరి లేకపోతే ఏంటి? ఇక్కడ వరకు వచ్చా, నీ పాటికి నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఈ మాత్రం దానికి ఇంత దూరం రావడం ఎందుకు? సరే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? అయినా కానీ నువ్వెక్కడ లవ్వరువయ్యా? ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే ఏం చేయాలో కూడా తెలీదు. ఏం చేయాలో తెలీదా? ఏం చేయాలంటావు? అది కూడా నేనే చెప్పాలా? అబ్బో, నేను నిన్నేదో అనుకున్నాను. నువ్వు చాలా ఫాస్టే. కోరికలు అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు ఉంటాయి. మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు, మేము చెయ్యం, అంతే తేడా. నువ్వు ఇంత క్లియర్గా చెప్పాక నేను టైం ఎందుకు వేస్ట్ చేస్తాను? దొంగోళ్ళు పట్టేవాళ్ళు అలా చూస్తున్నాడు ఏంటి? ఇక్కడ జనం ఉన్నారు ప్రియా, కొంచెం లోపలికి వెళ్దాం పద.
ప్రియా ఇక్కడ కూర్చో. లైఫ్ లో ఎప్పుడూ లవర్స్ ని చూడలేదనుకుంటా. ఎలా చూస్తున్నారో చూడు. లే ప్రియా, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. పద. ఎక్కడికి వెళ్ళిన డిస్టర్బెన్స్. రా. వీళ్ళు మనల్ని వదిలిపోయేట్లేరు. మధురి మరేగేనే నీ వెంటే ఉరికింది వయసే ఏమత్తు చల్లవో ఏమో నీపైనే నిలిచింది ధ్యాసే ఆకాశమే చుట్టొద్దాము చెలి పువ్వలై అంతేలేని సంతోషమే కావాలింక మన సొంతమే ప్రేమే వరదై పొంగిందే తొలి తొలి వెలుగల్లే తొలకరి చినుకల్లే నీ జతలు మురిసింది మనసే
సుధలై కురిసిందే తొలి తొలి వెలుగల్లే తొలకరి చినుకల్లే నీ జతలు మురిసింది మనసే పూలలో తేనె తేనెలో తీపి ప్రేమే నింపిందే తేనెల కన్నా తీయని ఊసే ప్రేమే పంచిందే గలగల గోదారై అల్లరి చేస్తావే చిలిపిగా నన్ను చేరి అల్లుకుపోతావే ప్రేమే శ్వాసై ఒదిగిందే తొలి తొలి వెలుగల్లే తొలకరి చినుకల్లే నీ జతలు మురిసింది మనసే రవి నాకు ఆకలేస్తుంది. ఇప్పుడే కదా అయింది మళ్ళీనా? నీకు బాగా ఎక్కువైంది. సరే నీ బాక్స్ కూడా ఓపెన్ చేయి, లంచ్ చేద్దాం. ఏ రవి, చిన్న చేంజ్. ఏంటి? మనం లంచ్ బాక్స్లు మార్చుకుందామా? తినొచ్చు కానీ నా ఫుడ్ నువ్వు తినలేవు. ఎందుకు? ఓహో, నువ్వు నాన్ వెజిటేరియన్ కదూ, పర్వాలేదు, తినగలను. ఇంకోసారి ఆలోచించు. ఏం పర్లేదు. ఇందులో పప్పే కదా ఉంది, ఎందుకంత బిల్డప్ ఇచ్చావు? ఎప్పటికీ నా మెనూలో అదే ఉంటుంది. అదేంటి? అదంతే. నువ్వు తినలేంది నాకెందుకని నిన్ను ఎప్పుడైతే ఇష్టపడ్డానో అప్పుడే వదిలేసా. నేనిప్పుడు ప్యూర్ వెజిటేరియన్ని. అలా ఎందుకు చేశావు? ప్రేమంటే ఒకరి ఇష్టాలను అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించడం, మన అభిప్రాయాలను మార్చుకొని ఇష్టాలను చంపుకోవడం కాదు. అలా ఏం కాదు, నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఇష్టం ఉన్న చోట ఇబ్బంది ఉండదు. ఏంటి అలా చూస్తున్నా? నీలో ఇంత మెచ్యూరిటీ లెవెల్ ఉందా అని ఆలోచిస్తున్నా. అంటే ఏమీ తెలియని అమాయకురాలనా నీ ఫీలింగ్? ఏమైందిరా? అరే ఇలా వాళ్ళ గురించి అక్కడ ఇక్కడ వెతకడం కన్నా ఒకసారి ప్రియాకి ఫోన్ చేస్తే బెటర్ కదరా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా? నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదురా, నేను ఫోన్ చేస్తే చేస్తది. ఇటీ 9948033338. ఎవరు? స్విచ్ ఆఫ్ అయిపోయింది, లో బ్యాటరీ అనుకుంటా. ఏమైందిరా? ఫోన్ కట్ చేసిందిరా. మళ్ళీ చెయ్యి. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అంటే ఫోన్ కూడా మాట్లాడలేనంత బిజీగా ఉన్నారనమాట. రవికి జై ఎత్తుతాడేమో. అరే ఆడు పెద్ద ముదుర్రా, ఆడికి గనక ఫోన్ చేస్తే ఎవ్వరు ఎందుకోసం అని చెప్పి మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాడ్రా. పద వెతుకుదాం.
హలో హలో సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. హలో హలో చెప్పు. ఇప్పటి వరకు ఎటువంటి డౌట్ రాలేదు. త్వరగా కానివ్వాలి, లేదంటే కష్టం. సరే సరే. ఎవరు? ఫ్రెండ్లే. ఇంక మనం స్టార్ట్ అవుదామా? లేట్ అవుతుంది. అప్పుడేనా? ఇంకొంతసేపు ఉందాం. లవ్ లో మనకి ఫస్ట్ టైం ఇంత ప్రైవసీ దొరికింది. ప్లీజ్ ప్రియా. లేదు రవి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాన్న కాలేజ్కి వెళ్తారేమో. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. పద. సరే అలాగే. రవి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? మా నాన్న. మీ నాన్నకి అబద్ధం చెప్పాల్సి వస్తే? చాలా బాధేస్తుంది. ఒకవేళ మోసం చేయాల్సి వస్తే? అమ్మో, భయమేస్తుంది. పడింది. కింద పైన కరగదు, పక్కన ఇటు సైడ్. ఏమైంది? ఇక్కడ మండుతుంది. ఏమన్నా? మీ నాన్న అక్కడ. అమ్మో, మా నాన్న. కంగారు పడదు. ఎక్కడున్నారు? కంగారు పడదు, ఇటే వస్తున్నారు. రవి, ఇటే వస్తున్నారు. ఇటే వస్తున్నారు. తొందరగా రా. నిన్ను చూడలే. త్వరగా రా. రవి, తొందరగా రా. జాగ్రత్త. మెల్లగా రవి. నన్ను చూసారా? లేదు, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నావు కదా, చూడలేదు. రవి, ఆగు రవి. ఏంటి? ఏమైంది? చెప్పు తెగింది. ఇదిగో నా చెప్పులేసుకో. ఏమైంది రవి? ముళ్ళు గుచ్చుకుంది ప్రియా. ఐమ్ సారీ రవి. రవి, రవి, సారీ రవి. సారీ. పర్లేదులే. సరే పదా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏమయ్యా, ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా? సార్ ఒక లవ్ జంట, ఇద్దరు అబ్బాయిలు ఈ ఊరికి వచ్చారు సార్. లవర్ సార్? అవును సార్. ఎటు వెళ్ళారు? ఇటే వెళ్ళారు సార్, మళ్ళీ కనబడలేదు సార్. ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో అడిగారా? సార్ అది కనుక్కోలేదు సార్. కనుక్కోలేదా? మరి మీరు ఇక్కడ ఉన్నది ఎందుకయ్యా? అంటే చెప్పు, లవర్సే కదా అని. అందులో అమ్మాయి ఉంది కదా, కేర్ఫుల్ గా ఉండదు. మిగిలిన ఇద్దరు ఎవరో కొలు తవ్వుతామని వచ్చారు సార్. వాళ్ళ చేతిలో స్ప్రే ఉంది. అయితే పెప్పర్ స్ప్రే డౌట్ వచ్చి కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ లేరు సార్, మిస్ అయ్యారు. వచ్చిన ఛాన్స్ ని మిస్ చేశారు కదయ్యా. వెతకండి సార్. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. సరే సార్.
ముందు ఆ అమ్మాయిని సేఫ్ గా ఈ ఊరు దాటించాలి. అలాగే సార్. బీ కేర్ఫుల్. సార్ ఇంకో విషయం సార్, ఆ హోటల్ వాడికి నైట్కి డిన్నర్ పంపించమని చెప్పండి. మేడం ఊరి సరే సార్. ఓకే. మేడం ఊరెళ్ళిందన్నాడు. ఆ విషయం మనకెందుకు పక్కన పెట్టా. వీడు చేసేది ఏముండదు. స్టేటస్ అడుగుతాడు, వెళ్తాడు. మనం ఎవరినైనా క్యాచ్ చేసిన తర్వాత చెప్తే బాగుండు. ఏది చెప్పకపోతే అసలు ఏం చేయలేదు అనుకుంటాడని చెప్పాను రా. సర్లే చెప్పాం కదా, పదా. సరే పదా. రేయ్, నీ యాసిడ్ ప్రోగ్రాము ప్రియా కాలేజ్కి వచ్చిన తర్వాత పెట్టుకో. ఇంకా నేను తిరగలేను, వెళ్ళిపోదాం పదా. ఒరే నువ్వు నా ఫ్రెండ్విరా. ఒరే నువ్వు ఆ పదం అన్నిసార్లు వాడకురా. ఫ్రెండ్షిప్ అంటేనే అబద్ధం అయిపోతుంది. ఫ్రెండ్షిప్ అంటే యాసిడ్ పోయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటారా పీపుల్స్. పదరా, అసలు వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలీదు. ఎక్కడన్నా వెతుకుతాం. ఏంట్రా? లేదు, తెలిసింది. ఎలారా? అదిగో అటువైపు చూడు. చెప్పులు. అవి చెప్పులు కాదు, మనకు దారి చూపించే దేవతలు. నీకేమన్నా పిచ్చి పట్టిందారా? అవి ప్రియా చెప్పులరా. ప్రియ చెప్పులా? అలా చెప్పగలవు? అంటే నేను చాలా దగ్గర నుంచి చూశాను. దగ్గర నుంచా? అవును, బాగా దగ్గర నుంచి చూశాను. అవి ప్రియా చెప్పులే. అయితే ఇప్పుడు ఏంట్రా? మన అన్ని ప్రశ్నలకు అవే జవాబులు చెప్తాయి. వాళ్ళు ఊరొచ్చారు, ఇక్కడే ఉన్నారు. జాగ్రత్తగా వెతికితే దొరుకుతారు. సరే కానీ సరిపదా. వాళ్ళు పోలీస్ అనే విషయం మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు కదా. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంది కదా, ఒకసారి ఇవ్వండిరా, కొట్టుకొని ఇచ్చేస్తాం. అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? యూజ్ చేసి పడేసాం సార్. పోనీ కంపెనీ పేరు చెప్పండి రా, కొత్తది కొనుక్కుంటాం. గుర్తులేదు సార్. సరే, బాటిల్ మీద పేరు ఉంటుంది కదా, అది పడేసాం సార్. గట్టిగా తొందరరా, పరిగెత్తరా. ఎక్కడికి పోతారా? అరే వచ్చేస్తున్నారా? ఏం చేస్తున్నారు ఈ ఊళ్ళో? సరే వచ్చేస్తున్నారా బాబు? ఏంట్రా మీ ప్లాన్? మా సార్ ఎన్కౌంటర్ చేసి పారేస్తారా? ఆగండి. మళ్ళా మిస్ అయ్యారు. అసలు ఎవర్రా వీళ్ళు? డ్యూటీస్ ఏమంటారు, గన్స్ కూడా ఎవరు? వాళ్ళకి మనకి తేడా ఏంటి? పారిపోయారా? రవి, కాలు నొప్పిగా ఉందేమో, కాసేపు ఇక్కడ కూర్చుందామా? సరే కూర్చుందాం. కూర్చో. లేట్ అవుతుంది, వెళ్దామా? మీ నాన్న అక్కడే ఉన్నారు, ఆయన వెళ్ళాక మనం వెళ్దాం. ప్రేమగా పెంచిన తండ్రిని చూసి పారిపోతున్నా. ఒక ప్రేమ ఇంకొక ప్రేమని చూసి భయపడుతుంది. ఇదే నా ప్రేమంటే? అసలు మనం ఇక్కడ ఉన్న విషయం మీ డాడీకి ఎలా తెలిసింది? నువ్వేమన్నా మీ ఫ్రెండ్స్కి చెప్పావా? లేదే, నేనెవరికి చెప్పలేదు. మనం బస్ ఎక్కుతున్నప్పుడు పుష్ప అక్కడికి వచ్చింది కదా, అది బస్ పై ఉన్న ఊరు పేరు చూసుంటుంది. చూస్తే మీ నాన్నకి ఎలా తెలుస్తుంది? ఏముంది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా. నాన్న కంగారు పడి కాలేజ్కి వెళ్ళుంటారు. నా కోసం అడిగితే అది పొద్దున చూసింది కదా, చెప్పేసి ఉంటుంది. కూతురు ఎక్కడికైనా వెళ్ళిందనుకో, మళ్ళా రాదా? ఎందుకంత కంగారు? పరిగెట్టుకుంటూ వచ్చాడు. నీ మీద చాలా నమ్మకం ఉన్నావు. మా నాన్న ఏమనద్దు, ఆయన చాలా మంచోడు. నేనే ఆయన్ని చీట్ చేశాను. మా నాన్నకి ఎలాగో మనం ఇక్కడికి వచ్చామని తెలిసిపోయింది.
ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. నేను ఇక్కడ కనబడితే ఏంటి, ఊరెళ్ళాక కనబడితే ఏంటి? ఎప్పుడైనా మన లవ్ విషయం చెప్పాల్సిందే కదా. పద, ఇప్పుడే వెళ్ళి చెప్దాం. రవి, లే, వెళ్దాం. ఏయ్, అటు కాదు, ఇటు. రాంగ్ రూట్ లో వచ్చినట్టును, వెనకెళ్దాం. రవి, నీకు రూట్ తెలుస్తుందా? అసలు టెన్షన్ లో మనం ఎటు వెళ్తున్నాం అనేది కూడా చూడలేదు నేను. నాకు దారి తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయ్యాను. నీ మొబైల్ తీ, రూట్ మ్యాప్ చూద్దాం. సరే. ఇదిగో నాది స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా రవి? అదే అర్థం కావట్లేదు. ఎక్కడ పోయారంటావు? వాళ్ళు సరే, పొద్దున కనిపించిన లవర్సేరి మళ్ళా కనిపించలేదు. మార్నింగ్ లవర్స్ని ఈ ఫీల్డ్లోకి వెళ్లకుండా ఆపేస్తే మనకి ఎంత టెన్షన్ ఉండేది కాదు. ఆ ఎస్ఐ గాడు ఒకడు ఈ కేసు తేలే వరకు స్టేషన్కి రావద్దు అంటున్నాడు. చూడు. సార్, చెప్పండి సార్. అలాగా, అలాగే సార్. తప్పకుండా సార్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఏమంటున్నాడు? ఏదో చెప్తున్నాడు. ఈ ఇన్సిడెంట్లన్నింటికి
లవ్ చేసిన అబ్బాయిలే సూత్రధారులేట. వాళ్ళ అమ్మాయిలు ట్రాప్లో పడేసి ఇలా దూరంగా తీసుకొచ్చి ఆ అమ్మాయిలు వాడుకొని ఆడితో పాటు ఆడి గ్యాంగ్ కూడా చేసి ఆడికి ఏమీ తెలియనట్టుగా ఆ అమ్మాయిని నమ్మేటట్టు చేస్తున్నారట. ఓహో, అలాగనడా? ఇదంతా నిజమేనంటావా? ఏది నిజం? ఈ ఎస్ఐ గాడు గంటకో రకంగా ఊహించుకుంటాడు, మనల్నేమో కన్ఫ్యూజ్ చేస్తాడు. నాకు విచిత్రమైన డౌటు, మన ఎస్ఐఏ ఈ అనర్థాలన్నింటికి కారణం ఎందుకు కాకూడదు? పేడలం ఊర్లో లేదంటాడు, కొండం ప్యాకెట్ జోబులో పెట్టుకొని తిరుగుతుంటాడు. మనల్ని ఈ ఫీల్డ్లో తిరగమంటాడు, మనం క్యాచ్ చేద్దాం అనేసరికి అటుగా వస్తాడు, రాంగ్ రూట్లో వెళ్ళిపోమంటాడు. మనల్ని ఏమో ఎవరిని పట్టుకోలేదని బ్లేమ్ చేస్తాడు. పాత కానిస్టేబుల్ అందరినీ స్టేషన్ నుండి బయటికి పంపించేసి ఏమీ తెలియని మనల్ని ఈ స్టేషన్కి తీసుకొచ్చాడు. నిజంగా మన ఎస్ఐ అలాంటివాడంటావా? ఎందుకు కాకూడదు? వయసులో ఉన్నాడు కదా. చీకటి పడుతుంది, లవర్స్ని క్యాచ్ చేయాలి. పద పద. సరే సరే, వచ్చేస్తున్నాను. చీకటి. ఇంకా నడవలేనురా, చీకట్లో ఏమీ కనబడట్లేదు. వెళ్ళిపోదాంరా. రేయ్, నువ్వు నా ఫ్రెండ్రా. ఒరేయ్, నాకు ఏడుపు వస్తుందిరా. నువ్వు అలా మాట్లాడుకురా. ఈరోజు మార్నింగ్ బ్రష్ చేసి పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ప్లీజ్ రా, నన్ను మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపేరా. కనీసం అడుగు తీసి అడిగేసే ఓపిక కూడా లేదురా. రేయ్, నీకు విషయం చెప్పనా? ఏంట్రా? నేను నీకు చెప్పాక నువ్వు నన్ను కొట్టనని మాటిస్తే అప్పుడు చెప్తాను. ఒరే, విసిగించకురా. విషయం ఏంటో చెప్పరా. రే, నేను యాసిడ్ పోసే ముళ్ళో లేనురా. మన ఇంటికి వెళ్ళడానికి దారి వెతుకుతున్నాను. అంటే ఏంట్రా నువ్వు అనేది? ఇక్కడేం కనపడతం లేదురా. ఎటు చూసినా బయటికి వెళ్ళడానికి ఒకే రకంగా ఉంది దారి. ఒరే, ఇప్పుడు ఎలా రా? నేను మాత్రం ఏం చేయగలనురా? రాత్రి అయింది, ఏం కనపడతం లేదు. ఒరే, నాకు చీకటంటే భయం రా. ఇలా బుక్ చేసావేంట్రా? హలో బాబు. మీరా అంకుల్? చెప్పండి. అమ్మాయి ఎక్కడుందో మీకు ఏమైనా తెలిసిందా? లేదు అంకుల్, తెలియగానే మీకు చెప్తాను అంకుల్. మీరెక్కడున్నారు? మేమా అంకుల్, ఎక్కడనో తెలియట్లేదు కానీ మీకు కావాలంటే కొన్ని గుర్తులేదు చెప్పగలను అంకుల్. చుట్టూ చెట్లు ఉన్నాయి, పక్కన ఒక కాలువ ఉంది, మోకాళ్ళ దాకా గడ్డి ఉంది, దూరంగా ఒక కొబ్బరి తోట ఉంది అంకుల్. సరే అంకుల్, కనబడగానే మీకు ముందు ఫోన్ చేసి చెప్తాను అంకుల్. సరే బాబు. సరే అంకుల్, బాయ్. మారవరా. ఏ ప్రియా, వాతావరణం ఎంత అనుకూలంగా ఉంది. చిమ్మ చీకటి, చుట్టూ ఎవ్వరూ లేరు. మనం ఏమైనా చేసుకోవచ్చు. మనల్ని అడిగేవాళ్ళు, మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. బాగుంది కదా? ఏంటి ఏం మాట్లాడవు? కరెక్టే కదా? కొట్టద్దు, అయ్యో తగులుతుంది. నీకు రొమాంటిక్ గా ఉందా? ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి నువ్వు కూడా ఒక లవ్వరవా? నీది ఒక లవ్వా? లైఫ్ లో చేసిన పెద్ద బ్లండర్ అంటే నిన్ను ప్రేమించడం. ఇరుక్కుపోయాను, టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. నాకేడుపు వచ్చేస్తుంది. సారీ సారీ, నేను కావాలని అనలేదు. నీ మూడ్ మారుద్దామని అన్నాను. ప్లీజ్ అర్థం చేసుకోరా బంగారం. ఇట్రా ఇట్రా, పడుకో. భయపడకు, నేనున్నాను కదా. తెల్లవారుగానే వెళ్ళిపోదాం. ఇక్కడ చుట్టూ గుంతలు, కాలువలు, చీకట్లో ముందుకు వెళ్ళలేం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ రా. ఈ నైట్ టైంలో కూడా డ్యూటీలేసి ప్యానాలు తీస్తున్నాడు రా. తేళ్లంతో అచ్చటా లేదు, ముచ్చటా లేదు. మరే ఏదో జీవితం అయిపోయింది. మరి ఏం చేద్దాం? మరి డ్యూటీస్ అయిపోతే ఫుడ్ ఎలా వచ్చిందేంటి? అదే కదా చేస్తున్నాం. ఏం చేస్తున్నారయ్యా? సార్ నమస్తే సార్. ఎదుగుతున్నాను సార్. ఏంటి చీకట్లోనా? సార్ అది టార్చులు తీసుకోండి. ఇవ్వండి సార్. ఎదుగురా. తీసుకో. ఆ పెప్పర్ స్ప్రే బ్యాచ్ ఇక్కడే ఉందయ్యా. సార్ మీకెలా తెలుసు సార్? ఇప్పుడే 2 బైక్స్ సీజ్ చేశాం. అవి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజునే కనబడ్డాయి. ఆ తర్వాత కనబడలేదు. ఆరా తీస్తే ఆ బైక్స్ లోకల్ వాళ్ళెవరికీ సంబంధం లేదు. దాన్ని బట్టి చూస్తే ఈ రాత్రంతా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. వెతకండి. అటెక్కడికి? మీరిటు వెళ్ళండి, వెళ్తాను. అలాగే సార్. ఇప్పటిదాకా వెళ్ళిన ఏరియాకే మళ్ళా వెళ్ళమంటాడు. ఇలా వెళ్తే రోడ్డు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు?
ఆడెళ్ళి ఏం పీకుతాడు? ఎస్ఐ కదా చెప్పింది నాలా. సరే పద ఎల్లు ఎత్తుకుతాం, ఏం చేస్తాం? ఏదో ఒకటి చేయాలి కదా, మరి చేస్తున్నాం కదా. అలా ముందెళ్ళి ఎత్తుకుతాం పద. ఇటు కూడా వెళ్దాం, అటు కూడా చూద్దాం. ఏంటో సౌండ్? ఏమీ లేదే, నాకేమీ వినిపించలేదు. ఏమేం ప్రియా? పడుకో, నేనున్నాను కదా, డోంట్ వరీ. ప్రియా, చెప్పు. నిద్ర పట్టట్లేదా? లేదు, భయంగా ఉంది. చుట్టూ తోటలు కదా, రకరకాల పక్షులు జంతువులు ఉంటాయి. వాటి శబ్దాల వల్ల అలా ఉంది అంతే. భయపడ్డానికి ఏం లేదు, కూల్గా ఉండు, ఏమీ ఆలోచించొద్దు, హాయిగా పడుకో, సరేనా? పడుకో. హలో, నేను బాబు. మీరా అంకుల్? చెప్పండి. ఎక్కడున్నారు? అదే మాకు తెలియడం లేదు అంకుల్. అమ్మాయి గురించి ఏమన్నా? నేను కూడా అదే పనిలో ఉన్నా, తెలియంగానే చెప్తానులేండి. నేను కూడా. ఎరా మనం తప్పు చేస్తున్నామేమో, లేకెళ్దాం, ట్రై చేద్దాం. ఎందుకురా రావణ, వెళ్ళి సెర్చింగ్ చేసి ఏంటి ఉపయోగం? తిరిగిన ఏరియాలోనే ఎన్నిసార్లు తిరుగుతాం. పడుకో పడుకో, అంతే అంటావా? పడుకో. సరే పడుకో. యాదవ్ జీవితం. ఏంటి బ్యాట్స్మెన్? పొద్దున నిద్ర చెడగొడుతున్నాడు. లే సార్, నమస్తే సార్. లేక ఎస్ఐ గారు రాత్రి సార్. నమస్తే సార్. యూనిఫామ్ వేసుకొని సార్ సార్ అర్జెంటుగా స్టేషన్కి రండి. అలాగే సార్, అలాగే సార్.
ఎవర్రా పొద్దునే మొహం మీద నీళ్లు పోసేది? ఛీ, ఛీ. ఇదా. రేయ్, లే లే. ఏమైందిరా? లెగవరా, లే. నిన్నే లే. ఏమైంది? ఇంటికి వెళ్దాం పదరా. ఇంటికాడే కదా ఉన్నావు. ఏలే, బాగా కోల్డ్ చేసిందిరా, బయట పడుకున్నాం కదా. నాకు అర్థమైంది లేరా, పద ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం గాని ప్రియా వాళ్ళు ఇక్కడే ఉన్నారంటావా? ఇక్కడెందుకు ఉంటారా? అంతేనంటావా? ఒరేయ్, అయినా వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడెందుకు ఉంటారా? వెళ్దాం పద పద. సర్లే గాని నువ్వు ఫేస్ వాష్ చేసుకున్నావా? ఇప్పుడే బాగా చేసుకున్నారా? నేను కూడా ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంటి దగ్గర అందరూ చూస్తూ ఉంటారు. వెళ్దాం పదరా. ఒరే, ప్రియా రవి వాళ్ళ పెళ్ళి అయిపోయిందంటావా? కనుక్కొని చెప్తాలేరా. రవి 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 ఎక్కడున్నావు రవి? రవి, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? సరే పద. ఇదిగో. ఏంటి ఇక్కడే అయిపోయా? లే వెళ్దాం. ఏమైంది? ఏమైంది? ఏమవుద్ది? ఏదో అయ్యింది. ఏమీ కాలేదు. ఏమీ లేనప్పుడు ఏంటిదంతా? ఓహో ఇదా, తీసుకో వేసుకో. ఇది కూడా కావాలా? తీసుకో. ఏంటి అలా పడేసావు? నేనన్నా తినేవాడిని కదా. ఒక్కరోజు నీతో ఉంటేనే నా మీద మోసు తీరిపోయిందా? మోజు తీరిపోయిందా? అంత మాట అనేసేవండి ప్రియా. అదే కదా నువ్వు చేస్తున్నది ఇప్పుడు. అదేం లేదు, నువ్వే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నువ్వేంటో ఒక్కరోజు నీతో ఉంటేనే అర్థమైంది. ఏ ప్రియా చాలు ప్లీజ్, ఇంకేమీ అనద్దు. నీకు నిజం చెప్తాను. ఏంటా నిజం? నేను రాత్రి ఏమైంది? రాత్రి నేను నిద్రపోలేదు. నిద్రపోలేదా? అవును, నిద్రపోలేదు. దాంతో నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. నాకు నిద్ర సరిగ్గా లేకపోతే వీక్నెస్తో పాటు కోపం కూడా వచ్చేస్తుంది. ఇదంతా నిజమా? నువ్వేమన్నా నా బిహేవియర్ వల్ల ఇబ్బంది పడితే సారీ. లే వెళ్దాం. సరే.
మెయిన్ రోడ్డుకి చేరం. ప్రియా, ఇటు వెళ్తే ఊరు వస్తుంది, ఇటువైపు 1 కిలోమీటర్ వెళ్తే రోడ్డు వస్తుంది. ఓ అదా, కొంచెం ఛార్జింగ్ ఉంది, అందుకే ఆన్ అయింది. నాకు అదే అర్థం కావట్లేదు, ఉన్నట్టుండి ఇంత ఫుల్ ఛార్జింగ్ ఎలా అయిందో. మీ నాన్నతో మాట్లాడతావా? కంగారు పడుతుంటారు. ఎందుకు? కొద్ది దూరం వెళ్తే మా నాన్నే కనిపిస్తారు. మీ నాన్న ఇక్కడ ఉన్నారా? ఆ, అయ్యో బాబోయ్, నిద్ర లేక స్లిప్ అయిపోయినట్టున్నానే. ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. అంటే మా నాన్న ఇక్కడికి రాలేదా? మరి వచ్చారన్నా? అసలు ఏం చేస్తున్నావు రవి నువ్వు? ఏంటి ఇదంతా? నీతో ఒక రోజు గడపాలని. ఒక రోజు గడపాలనా? ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవని. ఒప్పుకోనని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తావా? ఎంత కంగారు పడ్డాను. ఇవన్నీ తెలిసే నాతో ఆడుకున్నావా? సాయంత్రం వరకైతే చెప్పేవాడిని, కానీ రాత్రి కూడా గడపాలనిపించి. రాత్రి గడపాలనిపించిందా? నా గురించి ఆలోచించావా? ఒక ఆడపిల్ల ఒక రాత్రి నీతో ఎలా ఉంటుందనుకున్నా? అంత నిజంగా ఎలా ఆలోచించావు అసలు నువ్వు? మా నాన్న ఎంత కంగారు పడతారో తెలుసా నీకు? తప్పలేదు. తప్పలేదా? ఒక రాత్రంతా నేను నీతో ఉంటే ఏం చేయాలనుకున్నావు రవి? ఏంటా స్మెల్? ఏం చేశావు? రాత్రి ఏం జరిగింది చెప్పు. ఏం జరగలేదు, ఏం చేయలేదు ప్రియా. లేదు, నువ్వేదో చేశావు, ఏదో జరిగింది. ఏం జరగలేదు, ఏం చేయలేదని చెప్తున్నాను కదా. మత్తిచ్చావు కదూ, ఇచ్చావు కదూ. ఇచ్చేం చేసావు రవి? ఇవ్వలేదని చెప్తున్నాను కదా. ఇచ్చి ఏం చేసావు రవి? ఏం జరగలేదు, ఏం చేయలేదని చెప్తున్నాను కదా. లేదు, నువ్వేదో చేసావు. నువ్వే కాదు, నీతో పాటు ఎవరో వచ్చారు. అందరూ వచ్చి ఏం చేశారా చెప్పరా? ప్రియా, నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ప్లీజ్ ప్రియా, నా మాట నమ్ము. నేను చెప్పేది నిజమే ప్రియా. నువ్వు మాట్లాడుకో దుర్మార్గుడా. ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేశావు. నా జీవితం సర్వనాశనం చేశావు. అది కాదు ప్రియా. అసలు నేను నీకేం అన్యాయం చేశానురా? నా జీవితం సర్వనాశనం చేశా. నీతో ఫ్రెండ్స్ కూడానా? తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక పర్పస్ వల్ల రాత్రి ఉండాల్సి వచ్చింది, అంతే. ప్రియా, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావురా? ఇంకా నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా?
ప్రియా, కాదు. వాళ్ళు కాదు, వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేయలేదు ప్రియా, వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళని చూసి కంగారు పడదు ప్రియా. ప్రియా ఆగు, ప్రియా నేను చెప్పేది విను. ప్రియా ఆగు, ప్రియా, ప్రియా నా మాట విను ప్రియా, ప్లీజ్. నీకు ఇంకా ఏం కావాలరా? నన్ను వదిలే, నీకు దండం పెడతాను. ప్రియా నేను చెప్పేది విను ప్లీజ్. ప్రియా ఆగు, ప్రియా ప్లీజ్. ప్రియారా? అవునరా ప్రియే. వేసుకో వేసుకో. ఇవ్వు. హెల్ప్ మీ, అతను వచ్చేస్తున్నాడు, నాకు హెల్ప్ చేయండి. ఎక్కడున్నావు? ప్లీజ్ ప్రియా, ఎక్కడున్నావు? ప్రియా ఎక్కడున్నావు? రవిగాడిని చూసి ప్రియా రక్షించండి అంటుందేంట్రా? అయినా నువ్వేంట్రా యాసిడ్ లోపల పెట్టేశావు? రవిగాన్ని ప్రేమిస్తుందేమో అని యాసిడ్ పోద్దాం అనుకున్నాను. ఆ రవిగాన్నే చూసి భయపడి పారిపోతా ఉంటే ఇంకెందుకు నేను పోసేది యాసిడ్? కరెక్టేరా. అది సరే గాని ఇదోటి, అసలు రవిగాన్ని చూసి అసలు ఏం జరిగిందిరా? ఏం చేశాడాడు? మా స్కూల్లో ఉన్న మనల్ని చూసి భయపడలేదు, అలాంటిది ఆ రవిగాన్ని చూసి రక్షించండి రక్షించండి అంటారేట్రా? ఏదైతే నాకేంట్రా, నా లైన్ క్లియర్ అయింది. ఇంక నేను ప్రియ ట్రై చేసుకోవచ్చు. అయినా రవిగాడు నా ప్రియని ఏదో చేసినట్టున్నాడు రా, కాపాడుకోవాలి పద. నీ ప్రియ ఎంత మారిపోయావురా? అంతా నీ లక్కు. అయినా అయితే లవ్వు లేకపోతే యాసిడ్. బాగుంది, చాలా బాగుంది. పదరా. ప్రియా, ప్రియా ఆగు, ప్రియా ప్రియా ఆగు, ప్రియా ఆగు ప్లీజ్. ఏంటేంటి పరిగెడుతున్నావు? ముందు అతను అరెస్ట్ చేయండి సార్. ముందు లవర్స్ అన్నావు, ఇప్పుడు అరెస్ట్ చేయమంటున్నావు ఏంటి? మేము లవర్స్ మే, కానీ వీడు నన్ను మోసం చేశాడు. వీడిని అరెస్ట్ చేయండి. నన్ను ప్రేమ పేరుతో యూజ్ చేసుకున్నాడు. సార్ తన మాటలేం పట్టించుకోకండి సార్, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ అంతే. ఛీ, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడుతావు నువ్వు? ప్లీజ్ సార్, వీడిని అరెస్ట్ చేయండి, లేకపోతే ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడో. వీడే కాదు సార్, వీడి వెనకాల ఇంకో 3 బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. వీళ్ళే సార్ ఆ బ్యాచ్. ఆడపిల్లల్ని వీళ్ళ నుండి కాపాడండి సార్, కాపాడండి. సార్ తను పిచ్చిది, అందుకనే అలా అంటుంది. తను చెప్పేది ఏది నిజం కాదు సార్. చూసారా, నన్ను పిచ్చిదాన్ని కూడా చేసేశాడు. వీడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. వీడిని మీరేదో ఒకటి చేయండి, వీడిని అసలు వదిలిపెట్టకండి. ఒరే, ఈ ఇల్లేనంటావా బ్యాచ్? నాకు అదే డౌట్ వస్తుందిరా. ఎందుకు కాకూడదు? మన ఎస్ఐ చెప్పాడు కదా, ముందు లవర్ ప్లాన్ చేస్తాడు, తర్వాత గ్యాంగ్ ఎంటర్ అవుతుందని. వీళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు. సరే, ఎందుకైనా మంచిది ఎస్ఐకి ముందు ఫోన్ చేద్దాం. అలాగే.
నమస్తే సార్. నమస్తే. ఏంటి విషయం? పెప్పర్ గ్యాంగ్ దొరికింది సార్. ఇంతకీ మీరెక్కడున్నారు? ఊరి చివరి తోటలో ఉన్నాం సార్. సరే, నేను అరగంటలో వస్తాను. అలాగే సార్, ఉంటాం సార్. ఓకే సార్, ఓకే సార్. ఎస్ఐ ఏమన్నాడ్రా? ఏమంటాడు? ఓ అరగంట దాకా ఏదో పర్సనల్ పని ఉందట, అది చూసుకొని వస్తాడట. ఎంత తాపీగా చెప్తున్నాడో సమాధానం. వాళ్ళు లేకుండా వాళ్ళని మనం పట్టేసుకున్నాం కదా, అది ఆడి ఏదో ఫీల్. సరే పద, మనమే వాళ్ళని సెల చేసేద్దాం. సరే పద, అదా చేసేద్దాం. రాయ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. స్టేషన్ పదండి. పదండి. ఏమయ్యా, దానికి బాడీ సెన్స్ లేదు, మీకు కామన్ సెన్స్ లేదు. ఏదైనా జరిగితే ఆ అమ్మాయి అలా ఉంటుందా? ఆ విషయం తనకి తెలియట్లేదు. మీ దగ్గర కనలేదు? లింగు లింగుమని 2 లాఠీలు ఊపుకుంటే వచ్చేసారు. మేము ఇందాక నుంచి ఇక్కడ ఎందుకుంటాం? నిజంగా మేము అటువంటి బ్యాచ్ అయితే మీకు దొరకకుండా ఎప్పుడో పారిపోయేవాళ్ళం. మీకేమీ తెలియదంటే మేము ఎలా నమ్మాలి? నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే నేను మీకు అంతా నిజమే చెప్తున్నాను. ఏం వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సే, కానీ ఏదో పని చేయడానికి మాత్రం రాలేదు. అలాంటప్పుడు రాత్రి నుంచి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్తాను వినండి అందరూ, నువ్వు కూడా. అసలు రాత్రి ఏం జరిగిందంటే, ఏం తమ్మి, ఏం చేస్తున్నారు? బాగా అలసిపోయినట్టున్నారు పొద్దున్నుంచి తిరిగి తిరిగి. ఏంటి మరదలు నిద్రపోతుందా? కొంచెం లేపు, రియాలిటీ షో షూట్ చేయాలి. అది కళ్ళు మూసుకుంటేనే బెటర్, ఎదవన్ న్యూసెన్స్ ఉండదు. అలా అంటావేంట్రా? ఒరిజినల్ ఫీల్ మిస్ అయిపోదు. అరే మీరు ముందు బట్టలు వేసుకోండి, షూటింగ్ స్టార్ట్ చేస్తాం. త్వరగా కానీ నీ షో అవ్వాలి, తర్వాత ఇంకా మా 3 షోలు కంప్లీట్ అవ్వాలి. ఏంట్రా మనం ఎంత మాట్లాడుతున్నా తమ్ముళ్ళు చలనం లేదు. కొంపదీసి తెలుగు అర్థం కదా ఏంటి? ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా యాక్షన్ ఒకటే కదా, అది మొదలు పెడదాం. రే, ముందు నువ్వు స్టార్ట్ చేయి, ఆ తర్వాత నేను వెళ్తాను. అలాగే. ఇప్పుడు చెప్పండి రా, ఏం చేయాలో. రేయ్ పరిగెట్టండి రా, వీళ్ళ చేతిలో పెప్పర్ స్ప్రేస్ ఉన్నాయరా. రేయ్ పరిగెట్టండి, రండి. మన పెప్పర్ స్ప్రే తీయండి రా. ఏరా ఇప్పుడు ఎలా ఉంది? మండుతుందా? మరి మీరు కొట్టారు అందరికి. ముందు అలా మొబైల్స్ లాక్కోండి రా. ఇలా ఇవ్వండి రా. అలా అడిగితే ఎందుకు ఇస్తారా? వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తారా? లవర్స్ తో తిరిగితే తప్పేంట్రా? అమ్మాయిల జీవితంతో ఆడుకుంటారా?
ఒక్కడిని కూడా వదిలిపెట్టను. పట్టి పట్టి చంపుతా. మంట. ఏ మాయరోగరా మీకు? ఇలాంటి పనులు చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళేం చేశారా? వాళ్ళే చేశారు, మా జీవితాలతో ఆడుకున్నారు. మా ప్రేమలోకి దించారు. మొత్తం ప్రపంచం మీరే అన్నారు. ఎవడు మాకంటే గొప్ప లేడన్నారు. మమ్మల్ని వదిలేశారు. ఏమైపోవాలి మేము? పిచ్చెక్కిపోయింది. అందుకే మా కసి తీర్చుకుంటున్నాం. మీరు లవ్ లో ఫెయిల్ అయితే అందరూ అలాగే ఉంటారా? ఏమీ తేడా ఉండదు. వాళ్ళంతా ఒకటే జాతి. లవ్ అంటే ఒక జోకు, వాళ్ళకి లవర్ అంటే పెద్ద బఫూన్. అంతే. నిజానికి వాళ్ళకి ప్రేమ గీమ ఏమీ ఉండవు. మీరెవరా ప్రేమకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? నా జీవితంతో ఆడుకున్నారు కదా. రేయ్, నీ ఫిగర్ నంబర్ ఇవ్వరా, ఇంకా మోస్తేర్లేదు. మీరు మారా. చంపేస్తారే. ఏం చేద్దాం వీళ్ళని? పోలీసులకు సరెండర్ చేద్దాం. వీళ్ళని జైలుకు పంపినా తిరిగి వచ్చే కూడా మారరా. మరి ఏం చేద్దాం? వీళ్ళకి మరలా లైఫ్ లో ఇటువంటి అదవ పని చేయాలనే ఆలోచన కూడా రాకూడదు. అంటే ఏం చేయాలి? చూసేద్దాం. మాతో ఇది ఆగిపోదు. మాలాంటివి ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. మంట. వాళ్ళు వదలరు, ఎవరిని వదలరు. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు ప్లీజ్. నిన్ను వదిలి నేను బతకలేను రవి. నిన్ను వదిలి నేను బతకలేను. నిన్ను వదిలి నేను బతకలేను. వాళ్ళు మనల్ని భయపెట్టడానికి అలా అనుంటారా? అలా అనుకోవటానికి లేదురా. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ప్రియా నార్మల్ కండిషన్లో లేదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేం. సో రాత్రంతా ఇక్కడే మేల్కొని ఉందాం. అలాగేరా. వద్దురా, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ప్రియని నేను చూసుకుంటానులే. ఏదైనా ప్రాబ్లం అయితే పిలుస్తాను. సరేరా, జాగ్రత్త. థ్యాంక్స్ రా. ఏంట్రా ఇది? చాలా థ్యాంక్స్ రా. ప్రియా, నువ్వు నా కోసం చాలా రిస్క్ చేశారు. థ్యాంక్స్ దేనికిరా? కావ్య లైఫ్ అల్లరి కాకుండా కాపాడం, అది చాలు. హ్యాపీగా ఉంది. ఓకేరా, జాగ్రత్త. ఐఎమ్ సారీ ప్రియా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను.
ఇది రాత్రి జరిగింది. ఇదంతా తనకు తెలియక తెగ భయపడిపోతుంది. మీరేమో మమ్మల్ని పెప్పర్ బ్యాచ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇదంతా ఇతను చెప్పే కట్టు కదా. వీడి మాటలేవి నమ్మకండి. ఇతను చెప్పే అబద్ధాల్లో ఇది కూడా ఒకటి. కాదమ్మా, అది నిజమే. అతను నిజమే చెప్పాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. వాళ్ళు పెప్పర్ బ్యాచ్ కాదా సార్? కాదు. అసలు ఏంటిదంతా? ఎందుకు ఇంత రిస్క్ చేశారు? తను రతన్, నా ఫ్రెండ్. తను కావ్య లవర్స్. సరదాకని 4 days బ్యాక్ ఈ ఊరొచ్చారు. ఆ రోజు సాయంత్రం పెప్పర్ గ్యాంగ్ అటాక్ చేసి సెల్లో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. కావ్య తట్టుకోలేకపోయింది. సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇంకా రికవర్ కాలేదు. నెక్స్ట్ డే వచ్చాం వీడియో ఫుటేజ్ కోసం. అన్ని చోట్ల తిరిగాం, కానీ దొరకలేదు. ఎరలేనిదే చేప పడదని తెలిసింది. అందుకే మళ్ళీ ప్రియతో వచ్చాం. కానీ ప్రియక విషయం తెలియదు. భయపడుతుందని చెప్పలేదు. నిన్న రోజంతా తిరిగాం. రాత్రి దొరికారు. ఎక్కడున్నారు? వాళ్ళని చంపేశారా? అది మర్డర్ కేసు కింద అవుతుంది. పదండి స్టేషన్కి. ఆ అవసరం లేదు. రాత్రి ఆ టైంకి అక్కడికి వెళ్ళాను. ఎవరు ఎవరు మమ్మల్ని కాపాడండి ప్లీజ్. హాస్పిటల్ తీసుకెళ్ళండి. వాళ్ళ కండిషన్ చూసి 108కి ఫోన్ చేశాను. హాస్పిటల్కి పంపించాను. బ్రతికారు, కానీ దేనికి పనికిరారు. పదండి, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి. రండి. అనవసరంగా మన ఎస్ఐ మీద అనుమానపడ్డాంరా. హలో యంగ్స్టర్స్, లవ్ చేయండి, తప్పు కాదు. పొలాల్లోకి ఫామ్ హౌస్లకి మాత్రం తిరక్కండి, మంచిది కాదు. అనవసరంగా మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. ప్రియేద్రా, ప్రియా ప్రియా, ఇంకా నా మీద కోపం పోలేదా? ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అంతా తెలిసింది కదా. ప్లీజ్ ఆగు ప్రియా, నా మాట విను. ఇదంతా నా కోసం చేయలేదు, కావ్య కోసం చేశాను. నీలాంటి ఒక అమ్మాయి కోసమే చేశాను. దానికోసమే నీ అవసరం వచ్చింది. తప్పలేదు. అందుకోసం నన్ను యూజ్ చేసుకున్నావు అవునా? అలా అనుకు ప్రియా, నేను ఫీల్ అవుతాను. అంత ఫీల్ అయ్యేవాడివైతే నాకు నిజమెందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు టెన్షన్ పడతావని. మరి ఇప్పుడు పడలేదా? నువ్వింత భయపడతావని తెలిస్తే ముందే చెప్పుండేవాడిని. నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు ప్రియా. చూడు రవి, ఇష్టమున్న చోట ఇబ్బంది ఉండదు. లేదంటే నువ్వంటే నాకు ఇష్టం లేదనుకున్నావా? ప్రియా ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. ప్రియా ప్లీజ్, నేను చెప్పేది విను. ఏమైంది అంకుల్? నేను ప్రియతో మాట్లాడాలి. ప్రియ నా మీద చాలా కోపంగా ఉంది. ప్లీజ్. నాకు కావాల్సింది కూడా అదే. రామప్ప, ఎందుకమ్మా అంత దిగాలుగా ఉన్నా? నువ్వేం బాధపడకమ్మా. ఎందుకంటే మంచి కుర్రాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. పద. ఎన్నిసార్లు తప్పించుకు తిరుగుతారా? పదండ్రా స్టేషన్కి. పద. మీరు పెప్పర్ బ్యాచ్ ఫ్రెండ్స్ అనుకుంటారా? పెప్పర్ బ్యాచ్ అంటే ఎవరండి? అది కూడా తెలియని హాయికులరా, ఏ తప్పు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారా? అన్ని అర్థం అవుతాయిరా. స్టేషన్ తీసుకెళ్ళిన వాళ్ళకి తంతే అన్ని అర్థం అవుతాయి. నాకు కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? పిలువు ముందు. ప్రియా, నేను మీ క్లాస్మేట్ జైని. రే ఆపరా, నీ ఎతవ ఇంట్రడక్షన్ నువ్వును. ఆమెకు తెలీదా నువ్వెవరో? పక్కన ఎవరా నాన్న అంటావా? అలాగే ఉన్నారు. ఆయన కదరా నీకు ఫోన్ చేసింది, మాట్లాడు. అంకుల్, నేను జైని. బాబు నువ్వా? అవును అంకుల్, ప్రియా కోసం మీరు కాల్ చేశారు. అందుకే మేము వెతకడానికి వచ్చాం. ఆ విషయం తెలియక వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని. కొంచెం చెప్పండి అంకుల్, మేము మీ వాళ్ళమేనని. సార్, వీళ్ళు మా వాళ్లేనండి. మా అమ్మాయి ప్రియ ఈ ఊళ్ళో ఉందని నేనే వెతకడానికి వీళ్ళని ఇక్కడ పంపించాను. వీళ్ళు మా వాళ్లే. మీరు చెప్పేది నిజమేనా? అవును సార్, వాళ్ళు చెప్పేది నిజమే. ప్లీజ్ వదిలిపెట్టండి. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ నేను చెప్పాలమ్మా. మా ప్రియ ఇక్కడ ఉందని మీరు చెప్పినందుకు. రేయ్, ఒక్క నిమిషం ఆగండ్రా. ఏమైంది సార్? ఆయన చెప్పిందంతా ఓకే. మీరు అలా అమ్మాయిని ఎతకడానికి వచ్చారనుకుందాం.
మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారా? అది ఒక ఆడపిల్ల జీవితం అల్లరిపాలు కాకుండా కాపాడడం కోసం సార్. అలాగా. ఇంకా మేము వెళ్ళొచ్చా? లేదు. ఇంకేంటి నీ దగ్గర ఉన్న బాటిల్ ఏంట్రా? అదే చెప్పాను కదా, డియోడ్రెంట్, బ్యాట్ స్మెల్ రాకుండా అని. ఆహా, నాకు టౌన్ వెళ్ళడానికి ఖాళీ లేదురా. నాకెవరా, నేను వాడుకుంటాను. ఈరా ఇచ్చేయి. ఎవరా? ఒరే రావణ, నీ చేయి పైకి ఎత్తురా. ఇదిగా నీ వాసన భరించలేకపోతున్నాను. కట్టే కొట్టి చూస్తా. ఎలా ఉంది? బాగుంది. ఈ చేయి పైకి ఎత్తు. స్మెల్ చాలా బాగుంది, నువ్వు కూడా కొట్టుకోరా. అవునా? అయితే నేను కూడా కొట్టుకుంటాను. అవును రోయ్, బాగుంది. నడిపోదాం. పద. యాసిడ్ ఎదురా అడికి 1000 రూపాయలు ఇచ్చాను రా, డియోడ్రెంట్ బాటిల్ యాసిడ్ ఏమని. 1000 కొండ ఇచ్చినట్లున్నాడు. మీరు ఎప్పుడు వచ్చారా ఇక్కడికి? నిన్నే వచ్చాం. ఏదోటి చెప్పు. నాకేం పని, తీసుకొచ్చింది నువ్వే ఏదోటి చెప్పు. ఏం చెప్పమంటావు? నిజం చెప్పు. చెప్పు, పర్లేదు. అదే యాసిడ్ పోయడానికి. ఇప్పుడు అబద్ధం చెప్పు. అదేరా కొల్దావడానికి వచ్చాం. ఓహో, వచ్చిన పని అయిందా మరి? అబ్బో, నిన్న తాగితే ఇప్పటికి దిగింది. బాగా ఎంజాయ్ చేశారనమాట. బాగా. అర్థమైందా? ఏంటి అర్థం కాలేదా? నీది కళ్ళు తాగే ఫేస్ అని, యాసిడ్ పోసే ఫేస్ కాదని. హలో. ఓ అలాగా, ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. థ్యాంక్ గాడ్, బాయ్. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఫ్రెండ్ ఫోన్ చేశాడ్రా, కావ్య అవుట్ ఆఫ్ టెన్షన్ అంట. ఓ చాలా హ్యాపీరా. ఈ విషయం రవికి చెప్తే చాలా సంతోషిస్తాడు. పదండి. ఒరే రవి, కావ్య సేఫ్ రా. ఓ అలాగా. ఏంట్రా అలా ఉన్నావు? ప్రియ నన్ను అపార్థం చేసుకుందిరా. ఎంత చెప్పినా వినట్లేదు. నా వల్లే కదా ఇదంతా. పదరా, నేను మాట్లాడతాను. నేను సారీ చెప్తాను. నా వల్ల మీరు బ్రేకప్ అవ్వడం ఏంట్రా? వీలవ్వదురా. అదేంట్రా? వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయిందిరా. వాళ్ళ నాన్న ఎప్పుడు వచ్చాడురా ఇక్కడికి? ప్రాబ్లం వాళ్ళ నాన్నతో కాదురా, అసలు ప్రియ నా మాట వినట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదురా. ఒరే, వాళ్ళు వెళ్ళిపోతారేమో. పదండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సార్ కూర్చోండి. రామ్మా, కూర్చో. బాబు, ఒక్క నిమిషం ఆపు. ఏమైందమ్మా? ఏంటి అలా చూస్తున్నావు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. చెప్పులివ్వు.
చెప్పులు తీసుకెళ్ళిందిరా. మరి ఇంకేంట్రా అలా ఉన్నావు? చెప్పులే తీసుకెళ్ళింది, ఇంకేం చెప్పలేదు. ఏమైందిరా అలా ఉన్నావు? మళ్ళా ప్రియ రవిగడితో కలిసిపోయింది. కలిస్తే ఈసారి ప్రియ ముఖం మీద కాలేజీలోనే యాసిడ్ పోస్తా. రే నిన్ను ఫ్రెండ్ రా. రే నిన్ను ఫ్రెండ్ రా. అందుకే కొట్టు వదిలేసా, లేకపోతే చంపేసేవాడిని. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి చదువుకో, లేదంటే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకో. ప్రియా రవి ప్రవేశించుకోవడానికి నువ్వు యాసిడ్ పోయడానికి సంబంధం ఏంట్రా? నిన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందిరా. నువ్వు అమ్మాయిని లవ్ చేయకపోతే ఆ అమ్మాయి నీ మీద వచ్చి యాసిడ్ పోస్తే ఎలా ఉంటది నీకు? తప్పు చేశాను రా, సారీ రా. చాలేరా, అయినా నాకెందుకురా సారీ, నువ్వు కరెక్ట్గా ఉండు అంతే చాలు. అలాగే రా, ఇంకెప్పుడు ఎవరి మీద ద్వేషం పెంచుకోను. ప్రియా యాక్సెప్ట్ చేసిందిరా, చాలా హ్యాపీగా ఉంది. కోటిపల్లికి ఎటు వెళ్ళాలి? అటువైపు వెళ్తే ఊరు వస్తుంది. మరి ఇటు వెళ్తే? ఇటు పొలాలు వస్తాయి. పొలాలా? థ్యాంక్ యూ. మళ్ళీ మొదలైందిరా. ప్రేమ అనేది ఒక ఆకర్షణతో కూడిన మత్తు. నేటి ప్రేమికులు ఆ కిక్కులో ఎవరూ లేని ప్రపంచం కావాలని ఏకాంతాన్ని వెతుక్కుంటూ మనుషులకు దూరంగా, పశువులకు దగ్గరగా వెళ్తున్నారు. కన్నీళ్లను దాచుకోలేక, కన్నవాళ్లకు చెప్పుకోలేక నరకాన్ని చూస్తున్నారు. యువతరం వాళ్ల పరిమితులను తెలుసుకొని ప్రేమను ఓ అందమైన అనుభూతిగా మలుచుకోవాలని ఆకాంక్షిస్తూ మీ విజయసూర్య. తొలి వెలుగల్లే తొలకరి చినుకల్లే నీ జతలో మురిసింది మనసే. సరిగమ మోగేనే మధురి మరేగేనే నీ వెంటే ఉరికింది వయసే. ఏమత్తో చల్లావో ఏమో నీపైనే నిలిచింది ధ్యాసే. ఏదోలా మారింది వరసే నిన్నదిలి రానంది తలపే. హద్దేలేని ఆకాశమే చుట్టొద్దాము చెలి పువ్వలై అంతేలేని సంతోషమే